హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఏం చేసుకుంటున్నానంటే నన్నారి అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది నన్నారి, ఇది లెమన్ అనమాట. ఇది వచ్చేసి వాటర్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం అనమాట. మనము ఇదిగోండి వాటర్ తీసుకున్నాం కదా, మనము ఆ వాటర్ లేకైతే నన్నారి అయితే పోస్తున్నాను నేను. చూడండి, ఇది దీంట్లోకి అయితే షుగర్ అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే ఇదే స్వీట్ అని తెలుసు కదా మనకు. కాబట్టి నేనైతే షుగర్ అయితే ఏం వేసుకోవడం లేదు, ఇదే షుగర్ కాబట్టి. నెక్స్ట్ లెమన్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే లెమన్ పిండుకుంటున్నాను నేను, కాబట్టి ఫస్ట్ లెమన్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసేయండి వీడియోలో. ఫస్ట్ ఇలా లెమన్ అయితే నేను కట్ అయితే చేసేసుకుంటున్నాను. హాఫ్ లెమన్ అయితే వాడుతున్నాను నేను, మిగతా హాఫ్ అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఈ హాఫ్ లెమన్ వచ్చేసి ఇలా పెట్టేసి దీంట్లోకి అయితే పిండేస్తూ ఉన్నాను. ఇవన్నీ పిండేస్తున్నాను చూడండి. ఆ తర్వాత అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి పెట్టేసుకొని కొద్దిసేపు మీరు కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మాకు కూల్గా వద్దనుకుంటే తాగేసేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయినా ఏ వీడియోలో అయినా చెప్పేస్తాను. ఇదిగోండి జ్యూస్. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి అయితే మీకు చెప్పేస్తాను ఎలా ఉందనేసి అయితే. చూడండి, ఒకసారి క్వాంటిటీ చూపిస్తాను చూడండి. ఏమండి, ఓన్లీ హాఫ్ లెమన్ నన్నారి వాటర్తోనే జ్యూస్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ నన్నారి జ్యూస్ని చేసుకోండి. సబ్జా గింజలు అనేవి ఉంటాయి, అవి వేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో కూడా ఉన్నాయి, అవి అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఒకసారి వేసి వీడియో పెడతాను. బాయ్. టుడే ఇదే అన్నమాట. టుడే టైం చూడండి ఎంత అవుతుందో చెప్తాను. టుడే టైం అయితే ఇంకా